వెస్ట్ బెంగాల్ తూర్పు ఇండియా, ఈస్టర్న్ ఇండియాలో ఉంటుంది. ఇక్కడ జరిగిన ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 ఎన్నికలు, మే 4వ తారీఖున రిజల్టు. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత అనూహ్యంగా మమతా బెనర్జీ టీఎంసీ రాలేదండి. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ అధికారంలోకి వచ్చింది. 295 సీట్లకు గాను 200+ గెలుచుకుని అనూహ్యంగా మూడు మూడు పర్యాయాలు, అంటే 2011 నుంచి 2026 వరకు 15 సంవత్సరాలు నిర్విఘ్నంగా పరిపాలించిన దీదీని బయటికి పంపడం. కానీ మమతా బెనర్జీ మాత్రం నేను రిజైన్ చెయ్యను, నన్ను అన్యాయంగా ఓడించారు ఎలక్షన్ కమిషను, కేంద్రం, ఈ తర్వాత సిఈసి కలిసి నన్ను అన్యాయంగా ఓడించారు, ఈవీఎంలతో ఓడించారు, కాబట్టి నేను రిజైన్ చేయను, ఏం చేసుకుంటారో చేసుకోండి, రాష్ట్రపతి పాలన విధించుకోండి అనే ఒక పదాన్ని ఉపయోగించిందండి. అంటే ఏంటి, ఇప్పుడు మమతా బెనర్జీ ఏం చేయబోతుంది అంటే, ఏదో ఒక అల్లకొల్లోలం చేసి వెస్ట్ బెంగాల్లో రాష్ట్రపతి పాలనకు రావడానికి ఏమన్నా స్కెచ్ గీసిందా అంటే ప్రస్తుతం చూద్దాం. ఎందుకంటే ఇంకా చీఫ్ మినిస్టరు బీజేపీ ఇంకా శాసనసభా పక్షం సమావేశం అవ్వాలి. ఒక అధికారిని ఎన్నుకోవాలి, శాసనసభా పక్ష లీడర్గా ఒకళ్ళని ఎన్నుకోవాలి. ఈ మధ్యలో అమిత్ షా ఆధ్వర్యంలో ఎవరో సెలెక్ట్ చేస్తున్నారు. ఇంకా సీఎం ప్రమాణ స్వీకారం చేయాలి. కానీ ఈ మీన్ వైల్లోనే అక్కడ సీఎం, కాబోయే సీఎం మోస్ట్ ప్రాబబుల్ ఆయనే ఉండొచ్చు, సువేంది అధికారి, ఆయన చేతిలోనే మమతా బెనర్జీ భవానీపూర్లో కూడా ఓడిపోవడం జరిగింది. ఆయన యొక్క పిఏ చంద్రనాథ్ని మర్డర్ చేయడం, హత్య కావింపజేయడం, ఆయనతో పాటు ఇంకో 5గురు చనిపోవడం. అంటే ఏంటి, హింస, భయంకరమైన హింస, ఎక్కడికక్కడ హింస ఉంది. అంటే ఏంటి, బీజేపీ ఏం చెప్తుందంటే ఇది టీఎంసీ చేసిన కోల్డ్ బ్లడెడ్ మర్డరు, అంటే అది అల్లకొల్లోలం క్రియేట్ చేయబోతుంది, అంటే మేము వదలము అన్నట్టు. అంటే టీఎంసీ ఏం చెప్తుందంటే మా యొక్క సిద్ధంగా ఉన్నారని టీఎంసీ చెప్తుంది. మరి ఈ హింస ఏంటి పరిస్థితి అంటే, బీజేపీ అధికారంలోకి వచ్చినా దాన్ని అల్లకొల్లోలం చేయడం, లేదా బీజేపీ అధికారంలో రాకుండా ఈవీఎంలు ఇది చెప్పి ఈ హింస ప్రబలి రాష్ట్రపతి పాలన విధించేటట్టు చేయడం.